వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. హల్లెలూయా. ఇక్కడ కుటుంబములో భార్య భర్తలు ఎలా ఉండాలి అనేది దేవుడు ఆశపడ్డట్టు మనం ఉండాలి. ఇక్కడ మనము ఒక మాట చెప్పాలంటే ఒక తల్లి గాని ఒక తండ్రి గాని ఒక కొడుకు పుడితే వాళ్ళకి ఒక ఆశ కలుగుతుంది. ఏమని? నా కొడుకు ఎప్పటికైనా నన్ను, ఒక ఆశ. అట్లనే భార్య భర్తలు ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడతాడో అలా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశపడ్డ భార్య భర్తలుగా ఉండాలి. ఇక్కడ ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చూద్దాము. 1వ అధ్యాయము 27వ వచనము. ఆది కాండము 1:27. ఇక్కడ దేవుడాట ఎవరు చేసిండు? మనుషులను చేసిండు. మనుషులు అంటే వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు. అంటే స్త్రీ పురుషుణ్ణి ఎట్లా చేసిండు? దేవుడు ఎలా ఉన్నాడో దేవుని రూపములో ఆ భార్య భర్తలను చేసిండు. అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిస్తే దేవుని గుణాలు, దేవుని లక్షణాలు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటది. 22వ వచనం. అవును. ఇక్కడ చూడండి, భార్య భర్తలు ఎవరంటే ఒక్కటే శరీరం మాట. అంటే ఆ పురుషుని ఎముకలో నుంచి దేవుడు ఏం చేసిండు? ఒక ఎముకను తీసుకున్నాడు. హల్లెలూయా. పురుషుని ఎముక నుంచి ఒక ఎముకను తీసుకొని ఆదాము భార్యను దేవుడు చేశాడు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు? ఆ పురుషుని ఎముకలో ఒక ఎముక, అతని మాంసములో ఒక మాంసము. ఆమె నరుల నుండి తీయబడి గనుక నారి అనబడ్డది. ఇప్పుడు మనలో ఒక ప్రశ్న అడిగింది అనుకో, ఆడవాళ్ళ ద్వారా మగవాళ్ళు పుట్టిరా, మగవాళ్ళ ద్వారా ఆడవాళ్ళు పుట్టిరా? చెప్పండి కదా. కానీ అందరూ ఏమంటారు? నేను లేకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చినవురా? అవునా కదా. అంటే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు నరునిలో నుంచి తీసిండు గనుక ఆమెకు నారి అనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పురుషుడు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెడతాడట. అత్తమామతోటి ఆమెకు సంబంధం లేదు. ఈ ఆడామెకు కూడా వాళ్ళ అమ్మతో సంబంధం ఉండదు. అర్థమైంది కదా. పురుషుని వాళ్ళ అమ్మ నాన్నతోటి పురుషుడు సంబంధం ఉండద్దు, స్త్రీ వాళ్ళ అమ్మ నాన్నతోటి స్త్రీకి సంబంధం ఉండదు. ఇద్దరు కలిసి ఒకటిగా ఉండాలి. ఒకటి. ఏది చేసినా ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? అది అది దేవుడు మెచ్చే కుటుంబం అన్నట్టు. అది ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోవడానికి కారణం కూడా ఇదే. అతనికే, ఆమెకే. మేము ఒకరిని కలిసాము. ఒకరిని కలిసినప్పుడు అలా ఆమె వదిన అంటామన్నట్టు. వదిన బాగున్నారంటే, ఏం బాగున్నామయ్యా, మీ అన్నయ్య బాగా సంపాదిస్తాడు, కానీ ఒకసారి కూడా మాట్లాడడం దగ్గర ఉన్నాడు, ఎప్పుడు పని బిజీ, పైసలు ఇస్తే ఏమున్నా చెప్పు, కొద్దిసేపు మాట్లాడితే కదా మనసు పూర్తిగా అంటారు. అంటే ఈ రోజు అందరూ గట్టినైపోయింది. పురుషునికి ఎట్లా ఉంటది? సంపాదించాలి, పిల్లలు బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకొని పురుషునికి ఉంటది. స్త్రీకి ఎట్లుంటది? ఈ బువ్వ కూర కాదు, నా భర్త నాతో కలిసి తినాలి, నాతో ఉండాలని స్త్రీకి ఉంటది. ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారిద్దరు ఏక శరీరము అంటే ఏంటిది? ఒక ఆలోచన, ఒక తలంపు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు
పరలోక రాజ్యములో లూసిఫర్ను చేసినప్పుడు ఆయన ఒక్కడిగానే ఉన్నాడు. లూసిఫర్ ఉన్నప్పుడు ఏమైందంటే దేవునికి వ్యతిరేకంగా తయారై ఆ పరలోకం నుంచి కింద నెట్టివేయబడి ఎక్కడ పడ్డాడు. అందుకే ఒక్కడిగా ఉండుట మంచిది కాదు అట. ఒక్కడిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచన, పిచ్చి పిచ్చి తలపులు వచ్చి పడిపోతున్నారు కనుక సాటి అయిన సహాయము అంటే ఆయనకు ఒక ఆదరణ ఉంటే ఆమె ఏం చేస్తా అంటది, హల్లెలూయా హల్లెలూయా అంటే ఆయన ఏ పని చేసినా ఏం చేయాలి, అందులో సహాయము చేయాలి, అంతేగాని సలహాలిచ్చుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 21వ వచనము. ఆ, ఉమ్, ఆ, ఉమ్. అతన్ని తీసుకొని పోయాను. అంటే ఇక్కడ హానోకు అనటైనా ఉన్నాడు. హానోకు పెళ్లి అయిందా? అయింది. పెళ్లి అయితేనే కదా అక్కడ ఏమున్నది, కొడుకులను బిడ్డల కన్నాడు. కానీ ఈ హానోకు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. కానీ వాళ్ళ భార్య చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఇక ఊటి దేవుడేనా నేనద్దా అని చెప్పేసి ఆమె అనలేదు. ఆమె అంటే ఇలాంటి మంచి మనసు కలిగిన స్త్రీలు కూడా ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ ఏంటంటే నాతోటి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, ఇక ఎప్పుడు అదేనా అనటోళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ ఈ హానోకు భార్య మాత్రము అసలు ఆమె పేరు అక్కడ రాయబడి లేదు. ఆమె అనుకోవచ్చు కదా, నా పేరైతే అసలు నా పేరే ఉంటేనే గింత ఎత్తాను, అసలు చేసేదంతా నేనేనా, నా పేరే ఉంటేనే నా పేరు అసలు నేను ఎందుకు అని అనొచ్చు. ఈరోజు చాలా మంది కూడా గట్టి అంటారు కదా, నేనే చెప్తానా, అంత నేనే అడ్డు పెడతానా, నేనే చేసినా, నా పేరు కూడా ఒక కాడ కూడా అత్తలేదు అంట. కానీ ఈ మాట అనుకోలేదు. అంటే దేవునితో నడిచే విషయంలో సహకరించిన వ్యక్తిగా ఆమెను చూస్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆమె ఆయనను ఏ విషయంలో కూడా ఒక ఆటంకం పరిచినట్టు కనబడతలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవునితో నడుస్తున్నాడు, పిల్లలకి ఏం కావాలో, భార్యకి ఏం కావాలో చూసుకుంటున్నాడు. కనుక ఆమె ఏం చేస్తున్నది, నా భర్త దేవునితో ఉన్నాడు కనుక అంతకు మించిన భాగ్యం ఏంటన్న సంతోషంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ స్త్రీని కూడా దేవుడు ఎట్లా మెచ్చుకుంటాడు, తన భర్త నేను తీసుకుపోయినా కానీ ఆమె ఎంత నాగి అని బొచ్చగొట్టుకోవాలి కదా. ఇప్పుడు అందరూ అంతే కదా, ఒక భర్త చచ్చిపోతే ఆడవాళ్ళు ఏం చెప్తారు, కింద పడి గిల్ల గిల్ల కొట్టుకుని చెప్తా అంటారు. కానీ ఈమె చూడండి, అసలు ఈమె ఏమి కూడా దేవుని దగ్గర నా భర్త దేవునితో నడిచిండు అంటే ఎంత సహకరించింది. పిల్లలను, కుమారులను, కుమార్తెలను హానోకు కన్నడు. పిల్లలకు ఏ టైపు ఏం పెట్టాలో ఈమె చూసుకున్నది. ఆయన మీ నాన్న దగ్గర ఒక్కటి, ఆయన దేవునితో నడుస్తున్నాడు, ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అది అలాంటి సహకారం మనం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనము. నిందారహితుడై ఆ ఆ అంటే చూడు, నోవాహు ఎవరితో నడిచిందట, దేవునితో నడిచిందట. ఈయనకి ఎంతమంది కొడుకులు, మరి అక్కడ ఆయనకు ఒక భార్య ఉందని చెప్తే ఏమైపు, అంతే కదా. నోవాహు భార్య పేరు పెట్టి పిల్లల పేరు పెడితే మంచిగా ఉండదు, ఆమె కూడా సంతోషం ఉండకపోనా. కనుక భార్యలకు పేరు అత్తలేదు ఎక్కడ చూసినా కానీ. అయితే ఈ భార్యలకు ఉన్న బాధ, కోపం కూడా గదే. 5,000 ఇచ్చి నువ్వు చీర కొనుక్కోపో అంటే కూడా వాళ్ళకి సంతోషం ఉన్నది. అయినే వచ్చి అంతే కదా, 2,000 చీర కొనుక్కో సోడ ఆగిపిస్తే అబ్బా నా భర్త అన్నట్టుంటది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఆశ అది ఉంటది,
కానీ వీళ్ళది అట్లా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. కనుక అంటే ఈ నోవాహు భార్య కూడా ఎంత సాటి అయినా సహాయం, అంటే పేరు రాకున్నా గాని నోవాహుకు దేవుడు ఏ పని అయితే చెప్పిండో ఆ పని చేసుట్లో పేరు లేకున్నా మంచిదే, నేను సహకరించాల మనసు కలిగి ఆమె నోవాహుకు ముందుకు నడిపించింది. అయితే కనబడుతున్న వ్యక్తి నోవాహు కానీ వెనకొండి పని నడిపించేదంతా ఆయన భార్య. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ రోజులలో పేరు రాని భార్యలు ఏం బాధపడతాయి. మీ పేరు దేవుడు పరలోకంలో రాసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ చాలా మందికి అదే ఉంటది, నేను ఇంత ఎత్తన్నా ఒక్కడ ఉన్న పేరు ఆ చిరులకు పైరులకు అన్ని ఎత్తారు కానీ నా పేరు ఎక్కడ చెప్పిందా, ఆయన ఫోన్ ఏందో ఆయన పని ఏందో ఆయన దగ్గర కానీ నన్ను పట్టించుకుంటాడా అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ప్రైజ్ ద లార్డ్. నేను అదే మొన్నటి దినము ఆ శంకర్పల్లి ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ కూడా అదే. ఆయన ఎప్పుడు చూసినా బిజీ. ఈ రోజు కూడా ఒకరి ఇంటికి వెళ్తే ఆ సిస్టర్ అదే చెప్తాది, అన్న బాగుండంటే అన్నకి ఏందన్న ఆయనకు ఫోన్ అయితే పోతాడు, ఆయన పని ఇక ఆయన ఇల్లు ఏందో భార్య ఏందో తిన్నదా తాగేదా ఏమడగాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు సపరేట్గా ఉంటాడు అంత చేసేది మాత్రము. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ భార్యలు మాత్రం ఇలా మంచి మనసు ఏంటంటే, మాకు పేరు అత్తలేదు, మా పేరు రాయబడలేదు కనుక మేము ఎందుకు ఉండాలని లొల్లి ఎత్తలేదు అక్కడ. ఇప్పుడు ఆనోకు భార్య పేరు వచ్చిందా? రాలేదు. నోవాహు భార్య పేరు వచ్చిందా? రాలేదు. కైనాను వాళ్ళ భర్తలను వాళ్ళు నా భర్త మంచిగా ఉండాలి, మంచి పేరు రావాలి, హోదాలని చెప్పేసి కోరుకొని ముందుకు నడిపించిన స్త్రీలుగా చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక మనము 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే 7వ అధ్యాయము 7వ వచనం. నోవాహు చూడండి, ఇక్కడ భార్య పేరు వచ్చింది. ఏమంటున్నాడు అక్కడ? నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య ఇప్పుడు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎప్పటికీ భార్య పేరు రాదు. అయితే పని చేసేదంతా భార్య, ఇల్లాకి నుడిచేది భార్య, నీళ్లు తీసుకొచ్చేది భార్య, అన్నం వేసేది భార్య. ఆ పేరు రాదు, ఏదో ఒక టైంలో వస్తుంది. కనుక దాని విషయంలో వీళ్ళైతే ఎంతో ఓపిక కలిగి మంచి మనసు కలిగి నడిచే పని నడవనిచ్చిరో మనం కూడా నడవనిద్దాం. ప్రైజ్ ద లార్డ్. పేరు ముఖ్యమా, వాళ్ళు మనతో ఉండడం ముఖ్యమా? కనుక నిజంగా పురుషులు చూసినట్లయితే వాళ్ళకు ఏదైతే అప్పగించబడో దాన్ని వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే హానోకు వాళ్ళ భార్య అది లొల్లి పెట్టచ్చు. ఊరికే దేవుడేనా? అసలు దేవుడే కదా పెళ్లి చేసిండు. అంతే కదా, పెళ్లి చేసింది నువ్వు దేవుడే. దేవుడు భార్యని అద్దన్నాడా? అన్నాడా? అనలే. కానీ ఇలాంటి ఆలోచన చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. కనుక నా భర్త దేవునితో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. నోవాహు భార్య అయితే ఏదైతే నా భర్తకు దేవుడు అప్పగించాడో అది చేస్తున్నాడు అని చెప్పేసి వారు సహకరించడానికి ఇష్టపడ్డారు, కానీ వాళ్ళు పేరు కోసం ఎక్కడ కూడా కొట్లాడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట 18వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 6వ వచనము. చూడండి, అబ్రహాం ఏం చేసిండట? తన భార్య దగ్గరికి వెళ్ళిండట. ఇక్కడ గమనించండి, అబ్రహాము కూర్చున్నాడు కాడ. ఒక మాట చెప్తానా, ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, ఒక భార్య అంటే ఇంట్లో ఉన్నది, భర్త ఏమో ఇంటి కూడా కూర్చున్నాడు. భర్త దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అనుకుందా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన సంగతి భార్యకు తెలియదు. అయితే ఈయన డైరెక్ట్ వచ్చి పిల్లి తీసుకొచ్చి రొట్టెలు చేయమంటే ఆమెకి ఎట్లా అనిపిస్తే? అంతే కదా, ఏంది ఇప్పుడు రొట్టెలు చేసుకునేది ఎప్పులేదు, అంతే కదా. కానీ ఇక్కడ ఈ మాట అనలేదు. చూడు ఎంత మంచి మనసు. అంటే సాటి అయిన సహాయం అనేది దేవుడు పెట్టింది కనుక ఆమె ఏం చేసిందట? 3 మానిగల మెత్తలు పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేసి పెట్టిందట. ఎంత ఓపిక, ఎంత సహనము. ఎవరో నీ ఫ్రెండ్స్ వస్తే నేనెందుకు రొట్టెలు చేయాలి? ఒకరోజు ఒక వ్యక్తితో మాట్లాడతాను. ఆ మాట్లాడతాను ఏమనంటే, వాళ్ళ భార్య తర్వాత ఈయన ఏం చేసిండంటే అమ్మోళ్ళు వస్తాను అని అన్నాడంట.
అమ్మోళ్ళు వస్తారన్న మోలే అలా భార్య చేసిందట, పక్కన పోయి బెడ్ మీద పడ్డది. ఏమైంది అంటే నాకు జ్వరం వచ్చింది ఘోరంగా అని చెప్పిస్తానట. ఆయన పోలే, అరే మామూలు కాదే మీ అమ్మ టక్కలు తయారైందట. అంటే చూడు తేడా కదా, ఎంత తేడా. వాళ్ళ అమ్మోలు అంటేనేమో టక్కన వేసింది, వీళ్ళ అమ్మోలు అనుకునేమో సప్పుడే పడలేదు. కానీ ఇక్కడ అబ్రహాము భార్య భర్తను గౌరవించింది, దేవుడిచ్చిన వరముగా భావించింది. కానీ నేను రొట్టెలు జరిగే పొద్దునకు అదే పైన అని చెప్పేసి ఆయన ఒక్క మాట కూడా అన్నట్టు మనం చూస్తాం. ఇంకొక భార్య ఉన్నది, మనం చూద్దాము 19వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఈయన లోతు ఇంట్లో కూర్చే భార్య ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు. ఆ లోతు మాటలు ఎవ్వరు పట్టించుకుంటే ఎవ్వరు ఇంటలేరు. పండుగలకు బట్టలు తిండి ఇవే గాని మా డాడీకి చేద్దామని వీళ్ళకు లేదు, నా భర్త చేద్దామని ఆమెకు లేదు. ఇక బలవంతంగా ఇంటికి వచ్చేందుకు ఈయన పిండి విసికి ఈయన రొట్టెలు చేసిండట. ఆ భార్యకు ఈ భార్యకి ఎంత తేడా ఉన్నది. క్రిస్టియన్స్ ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము భార్య క్రిస్టియన్, లోతు భార్య కూడా అంతే కదా. అంటే క్రిస్టియన్స్ లో అందరూ విశ్వాసులు అనడానికి వీలు లేదు. ఇక లాస్ట్ మాట చూసి మనం ముగించుకుందాం. ఇక మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. 245 పేజీ నెంబర్ త్వరగా. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం. నాబాలు దుర్మార్గుడై ఉండను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక భార్య భర్తలు ఉన్నారు. ఓకే, ఈ భార్య భర్తలు లాంటి వాళ్ళు నాబాలు అనడానికి అబగాయలను ఒక ఆడ అమ్మాయి భార్య ఉన్నది. ఈమె మంచిగా ఉన్నది, మంచి బుద్ధి గలవాట. ఇప్పుడు మంచి బుద్ధి ఉన్న వాళ్ళకేమో మొగడు మోటోడు దొరికిడు. చూడక్కడ ఆడు మోటువాడు దుర్మార్గుడు అట, ఎప్పుడు తాగచ్చి కొట్టుడు అట. తాగచ్చి కొట్టుడు దుర్మార్గుడు, రకరకాలుగా తిండికి పెట్టక రకరకాలుగా బాధ పెడితే ఈమె మాత్రము ఓర్చుకుంటూ భర్తకు లోబడుతున్నాయి. అంటే ఈమె గుణం ఏంటిది? భార్య భర్తలు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏక శరీరం కనుక మూర్ఖుడైతేది ఎవడైతేంది, మేమిద్దరం ఒకటే శరీరము. ఇంత మంచి మనసు కదా. ఇలాంటి ఆడోళ్ళు చాలా చాలా తక్కువ. కనుక ఇక్కడ వీడు ఏం చెప్తాడంటే దావీదును చెడు మాటలు మాట్లాడతాడు. అప్పుడు దావీదు కోపంతో వీళ్ళు చంపాలనుకుంటాడు దావీదు. అప్పుడు ఈమె ఏం చేస్తుంది, దావీదు ఎట్లా అయితే నా భర్తను చంపద్దు, మంచిగా ఉండాలని ఏం చేయాలి, దావీదుకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఏం చేసినట్టు చూడండి. 17వ వచనం చూద్దాము. అయితే మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ నాకు వారు కీడు నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పలికిమాలిన వాడు, ఎవరి తనతో మాట్లాడనీయడను. అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు చేసిందాట. రైసలా నాబాలు ఎలాంటోడు? మోటువాడు, మూర్ఖుడు. ఆయనకి చెప్పలే, అవసరమా? మూర్ఖుడైనా ఆయన చెప్తే ఏం చెప్పకుంటే. అంటే కొంతమంది భర్తలు కూడా భార్యలు చెప్పినట్టు వినరు, మోటుగానే ఉంటారు, మూర్ఖంగానే ఉంటారు. కానీ వీళ్ళ గుణం ఏంటంటే ఓర్చుకుంటున్నారు. ఏం చేసిందట? 200 రొట్టెలు చేసిందట. మన ఉమ్మ ఎన్ని రొట్టెలు చేస్తావు నాకు తెలియదు. ఎన్ని చేస్తుంది? 10 చేస్తుంది. ఇట్లా టక్క టక్కని కూడా మంచిగా చేస్తుంది. కానీ ఈమె 200 రొట్టెలు చేసిందంటే ఎంత నూనె పడుతుంది, ఎంత పిండి పడుతుంది. ఇట్లా రొట్టెలు చేద్దాం అనుకుంటా, పైసలు ఇస్తామంటే ఇస్తున్నా,
అంటే మంచి చేసేటప్పుడు అలా చెప్పకుండా ఏం కాదు మోటోలకు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ద్రాక్షపు తిత్తులు వండిన 5 గొర్రెల మాంసమాట. ఎన్ని గొర్రెలు? 5 గొర్రెలంటే ఒక గొర్రెను కొయ్యాలి, మేకను కొయ్యాలంటే ఎంత పొద్దున లేవాలి, ఎంత కూరను, ఎంత పెద్ద అండలు పెట్టి ఉడికించాలి, ఎంత ఓపిక కదా. మన ఆడోళ్ళు ఇంత చేయరు కానీ మస్తు ఫీల్ అవుతారు చిన్నదానికే కదా. గిలాసులు బియ్యం పెట్టాడా ఇప్పటిదాకా చేసి అలసిపోయినా నీకు మళ్ళీ ఇంకో అన్నం వండాలా అని చెప్పి మస్తు ఫీల్ అవుతారు. కానీ ఈమె ఎంత ఓపిక, భర్త మోటు వాడే ఆయనకి ఏం తెలవకుండా ఎన్ని కట్టెలు పెట్టినావు కదా. మేక కూర గొర్రెకుడు ఉడకాలంటే అట్టి ఉడుకుతుందా కదా. ఎన్ని గొర్రెలట? 5 గొర్రెల మాంసమాట. ఇక చూద్దాం. ఇంకా 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గాదం మీద వేయించి. కనుక చూద్దాం ఎంత చక్కటి ఓపిక సహనముతో భర్త మోటువాడు ఉన్నా కానీ ఈమె చేసేది చేసే. కానీ కొంతమంది ఏంటంటే మా ఆయనకి ఇష్టం ఉండదు, మీ ఆయన చెప్పకుండా చెప్తే ఫీల్ అవుతాడు, అందుకే మేము ఇయ్యము, దేవునికి ఏమి ఇయ్యము అని ఫీల్ అవుతారు. కానీ ఈమె అట్లా చేయలేదు. ఇచ్చేది 100% ఇస్తాను. ఎందుకంటే ఆయన మంచోడు అయితే అని చెప్తే బాగుంటుంది, కానీ వాడు నా తాగుడికి ఇస్తలేవు కానీ దానికి ఇస్తావా అంటాడు కావచ్చు. కనుక ఎలాంటి కుటుంబట? దేవుడు మెచ్చిన భార్య భర్తలలో. ఇప్పుడు ఇలా ఎవరు మంచి కనబడరు మనకు? అబ్రహాము భార్య మాత్రము, అంతేనా? ఆనోకు భార్య, ఆమె పేరే లేదు కానీ లేకున్న మధ్యనే పిల్లలు బాగా జాగ్రత్తగా చూసుకున్నది. భర్త చూడాలి పోతుంది అంటారు కదా. ఆయన పోతే అటే పోతాడు, ఆయన పిల్లలు అసలు పట్టించుకోడు అంటాడు. మరి నీ కూడా ఉన్నది కదా బాధ్యత, నువ్వు పట్టించుకోవచ్చు కదా. ఆయనే పట్టించుకోవాలని ఏమున్నది? నోవాహు కూడా అంతే కదా. నోవాహు భార్య పేరు ఉన్నదా? లేదు. అంటే పేరు లేకున్నా కానీ వాళ్ళు పనులు చేసిన భార్యలుగా ఉంటున్నారు. కనుక దేవుడు మెచ్చే భార్య భర్తలుగా ఈ రోజు అన్ని కుటుంబాలు ఉన్నారని దేవుడు ఇష్టపడుతున్నారు. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.